పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, కరెంట్లు కట్టుకోవాలి, ఇవన్నీ ఫీజులు ఉంటాయి. కానీ వాటి మీద రెస్పాన్సిబిలిటీ లేకుండా కొంతమంది జీవిస్తున్నాను. ఆ మిత్రులందరికీ ఏంటంటే, నువ్వు పెళ్లి చేసుకున్నావు, నిన్ను నమ్మి ఒక ఆడ మనిషి వాళ్ళు పుట్టింటి నుంచి నీ వెనకడికి వచ్చింది, నేను నమ్మి నీతోటి కాపురానికి వచ్చింది. అలాగే మీ ఇద్దరు కలయికతోటి ఇద్దరు పిల్లలు వచ్చారు. వాళ్ళు భవిష్యత్తు కూడా ఆలోచించుకోవాలి. నా మిత్రులారా, ఏదో క్షణం కోసం అని చెప్పి, ఫ్రెండ్స్ కోసం అని చెప్పి ఏదో జులాయిలకి వెళ్ళిపోయి, బడాయిలకి వెళ్ళిపోయి, పార్టీల్లో ఎక్కువగా అయిపోయి ఖర్చులు పెట్టేసుకొని ఇల్లు మీ పిల్లల్ని పట్టుకోకుండా ఉంటే ఆ పిల్లలు ఎంత ఏడుస్తుంటారో ఒక్కమారి గమనించండి నా మిత్రులారా. ఎందుకనంటే ఇది మా జీవితంలో రియల్ జరిగిన సన్నివేశం. మీరు అడిగారు కాబట్టి మా ఫాదర్ కూడా మా ఫ్యామిలీ మీద రెస్పాన్సిబిలిటీగా లేనప్పుడు ఎంత సఫర్ అయ్యాము. మాకు అన్నం తినడానికి కూడా అన్నం జరక్క మేము ఎంతో ఇబ్బంది పడ్డాం అనమాట. అందుకని నా మిత్రులారా, అలాంటి పని ఎవరు చేయగాకండి. ఎందుకంటే